హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. చూడండి, మనకి నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లకు ఒక సింపుల్ కోడ్ తోటి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అయినటువంటి బి కాంప్లెక్స్, తర్వాత సి విటమిన్లు, వాటి పేర్లు, రసాయనామాలు, ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేర్లను మనం చాలా సింపుల్ గా కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనైనా సరే జీకే కింద కూడా వీటిని జనరల్ గా అడుగుతూ ఉంటారు. కాబట్టి టెట్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి వాటిలన్నింటిలో కూడా మనకి ఈ ఖచ్చితంగా ఈ నీటిలో కరిగేటటువంటి విటమిన్ల మీద ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. B1, B2, B3, B6, B12, తర్వాత ఆస్కార్బిక్ యాసిడ్, సి విటమిన్. ఓకే, వీటిని మరి సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా వీటి పేర్లు చూద్దాం. ఆ విటమిన్ పేరు, అది లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి చూద్దాం. చూడండి, B1, B2, B3, B6, B12, సి విటమిన్. B1, B2, B3, B6, B12, తర్వాత విటమిన్ సి. సో ఇవి వాటర్ లో కరిగేటటువంటి, అంటే నీటిలో కరిగేటటువంటి విటమిన్స్. మరి వీటి కెమికల్ నేమ్స్ తీసుకున్నట్లయితే B1 అంటే థయామిన్, B2 అంటే రైబోఫ్లావిన్, B3 అంటే నియాసిన్, B6 అంటే పైరిడాక్సిన్, B12 అంటే సైనకోబాలమిన్. తర్వాత సి విటమిన్ కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, మరి ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి తీసుకున్నాం. థయామిన్ లోపించినప్పుడు బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. రైబోఫ్లేవిన్ లోపించినప్పుడు గ్లాసైటిస్, నియాసిన్ లోపించినప్పుడు పెల్లాగ్రా, పైరిడాక్సిన్ లోపించినప్పుడు ఎనిమియా అనే వ్యాధి, తర్వాత సైనోకోబాలమిన్, B12 విటమిన్ లోపించినప్పుడు పెర్నీషియస్ ఎనిమియా వస్తుంది. తర్వాత విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం లోపించినప్పుడు స్కర్బీ వ్యాధి వస్తుంది. సో మరి వీటిని సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ధరణి మీద పైసలతో కొన్న కారు, ఇది గుర్తుపెట్టుకోండి. ధరణి మీద పైసలతో కొన్న కారు. ధరణి మీద పైసలతో కొన్న కారు. ధరణి మీద పైసలతో కొన్న కారు అని 4-5 సార్లు మనం రిపీటేషన్ చేసుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది. ధరణి మీద, ఓకే, పైసలతో కొన్న కారు. ధరణి అనేటటువంటి దాంట్లో 3 విటమిన్లు ఉన్నాయి. ఓకే, ధరణి మీద పైసలు అంటే పైసా అనేటటువంటి దాంట్లో 2 విటమిన్ పేర్లు ఉన్నాయి. ధరణి మీద పైసలతోటి కొన్న కారు. కారు అంటే ఒకటి ఉంది, ఒక విటమిన్ కెమికల్ నేమ్ ఉంది. సో కాబట్టి ధరణి మీద పైసలతో కొన్న కారు. ఓకే, ఈ విధంగా మనకి ధరణి అంటే 3 ఉన్నాయి దీంట్లో. తర్వాత ధరణి మీద పైసలతో అంటే 2 ఉన్నాయి దాంట్లో. పైసా, కొన్న కారు అంటే ఒకటి ఉంది. సో కాబట్టి వీటికి చూడండి మరి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే తా అంటే థయామిన్, అంటే తా అంటే థయామిన్. ఓకే, ఇక్కడ ద అనే దానికి థయామిన్ అని గుర్తుపెట్టుకోండి. రా అంటే రైబోఫ్లావిన్. ఓకే, నెక్స్ట్ నీ అంటే నియాసిన్. ఓకే, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్. ఇక్కడ చూడండి మనకి థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్. ఓకే, సో ఇది ధరణి అనేటటువంటి పదాలని గుర్తుపెట్టుకోండి. ధరణిలో మనకి దా లేదా థ అంటే థయామిన్, ఆర్ అంటే రైబోఫ్లావిన్, ఎన్ అంటే నియాసిన్. థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్ అనేటటువంటి మనకి ధరణి అనేటటువంటి ఈ 3 అక్షరాలు ఉన్నటువంటి ధరణి అనేటటువంటి పేరుతోటి మనకి 3 రకాలైనటువంటి విటమిన్ పేర్లు అనేవి వచ్చాయి. నెక్స్ట్, ధరణి పైన పైసలతో కొన్న కారు. పైసా అనేటటువంటిది ఇంకొక పదం. దీంట్లో మనకి పైసా అనేటటువంటివి 2 అక్షరాలు, 2 రసాయనాలను తెలియజేస్తున్నాయి. ఓకే, మరి పైసా అంటే ఏంటండి? పై అంటే పైరిడాక్సిన్, సా అంటే సైనకోబాలమిన్. ఓకే, ఇవి 2. పైసలతో కొన్న కారు. కార్ అంటే చూడండి ఆస్కార్బిక్ ఆమ్లము. ఓకే, సో కాబట్టి ధరణి పైన పైసలతో కొన్న కారు. ఓకే, ధరణి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ధరణి పైన అనేటటువంటి పక్కన రాసుకోండి. ధరణి పైన పైసా. ఓకే, పైసా, తర్వాత పైసలతో కొన్న, పైసా అనేటటువంటిది ఇంకో పదం. తర్వాత కారు అనేటటువంటిది ఒకటి. ఓకే, ధరణి అనేటటువంటి దాంట్లో థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్. పైసా అనేటటువంటి దాంట్లో పైరిడాక్సిన్, సైనకోబాలమిన్. తర్వాత కారు అనే దాంట్లో ఆస్కార్బిక్ ఆమ్లము. ఓకే, ఇవి మనకి కెమికల్ నేమ్స్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాము. మరి ఆ కెమికల్ లేకపోతే ఆ విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరు కూడా చాలా ముఖ్యమైనది.
మరి ఆ విటమిన్ లోపించినప్పుడు వచ్చేటటువంటి వ్యాధి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ థయామిన్ విటమిన్ లోపించినప్పుడు వచ్చే వ్యాధి అడుగుతాడు. సో మరి దానికోసం మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి కూడా ఇంకో కోడ్ ఉందండి. ఇక చూడండి, ధరణి పైన పైసలతో కారు కొని అతను వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే అతనికి నచ్చనటువంటి ఒక వ్యక్తి ఆ బిల్డింగ్ మీద నుంచి ఒక మట్టి పెద్ద విసిరేశాడు. మట్టి పెద్ద విసిరేసి ఆ ఎనిమి అని చెప్తున్నాడు. అతను ఎనిమి అని చెప్పాడు. మరి అట్లా కుదరదు కదా, కాబట్టి మళ్ళీ అతనికి సారీ చెప్పాడు. ఇది దీని కోడు. ధరణి పైన పైసలతో కొన్న కారు కొనుక్కొని అతను వెళ్తూ ఉంటే బంగ్లా మీద నుంచి మట్టి పెద్ద విసిరాడు. విసిరి ఎనిమి అయ్యాడు. తర్వాత సారీ చెప్పాడు. సో ఇది మరి ఇది ఎట్లా ఉండదో చూద్దాం. ఇక చూడండి, బంగ్లా మీద నుంచి మట్టి పెళ్ళ విసిరి ఏం చేశాడు, ఎనిమి అయ్యాడు. అంటే ఎనిమి అని చెప్పి తర్వాత పేరు చెప్పాడు. ఎనిమి అని చెప్పాడు. ఎందుకు వేసామంటే అతను ఎనిమి అని చెప్పి ఆయన పేరు చెప్పాడు. ఓకే, మరి తర్వాత ఏం చెప్పాడు, కుదరదు కాబట్టి మరి అట్లా వేయకూడదు కాబట్టి సారీ కూడా చెప్పాడు. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి రసాయనాలు లోపించినప్పుడు వచ్చేటటువంటి వ్యాధి, విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరు ఇక్కడ ఇచ్చాను చూడండి. బంగ్లా మీద తెల్లతోటి ఓకే విసిరాడు. తర్వాత ఎనిమి అని పేరు చెప్పాడు. తర్వాత సారీ చెప్పాడు. ఓకే, కాబట్టి బంగ్లా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంగ్లా, మట్టి పెళ్ళ, తర్వాత ఎనిమి, సారీ చెప్పడం. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. బంగ్లా, ఓకే, పెళ్ళ, తర్వాత ఎనిమి, సారీ. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. బంగ్లా, పెళ్ళ, మట్టి పెళ్ళ, ఎనిమి, ఆ ఎనిమికి సారీ చెప్పటం. సో ఇది కోడ్ ఎట్లా ఉండదో చూద్దాం. ఇక్కడ చూడండి, థా అంటే థయామిన్ లోపించినప్పుడు వచ్చేటటువంటి వ్యాధి పేరు బెరీ. ఓకే, బెరీ వ్యాధి పేరులో మనకి బి అనేది తీసుకున్నాం. ఇక్కడ బి అంటే బెరీ. నెక్స్ట్ విటమిన్ B2 గ్లాసైటిస్. ఓకే, గ్లాసైటిస్ లోపించినప్పుడు ఓకే రైబోఫ్లావిన్ లోపించినప్పుడు గ్లాసైటిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. మరి అప్పుడు దానికి చూడండి, బంగ్లా అనేటటువంటి దాంట్లో బెరీ గ్లాసైటిస్, బెరీ గ్లాసైటిస్ అనేటటువంటి ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బంగ్లా మీద నుంచి ఏం చేశాడు, పెళ్ళ విసిరాడు. పెళ్ళ అంటే పెలాగ్రా. ఓకే, బంగ్లా, పెళ్ళ గుర్తుపెట్టుకోవడమే. బంగ్లా మీద నుంచి పెళ్ళ విసిరాడు. ఇక్కడ మనకి 3 కోడ్స్ అనేవి వస్తున్నాయి. బెరీ, పెలాగ్రా, ఓకే, తర్వాత బెరీ గ్లాసైటిస్, పెలాగ్రా, బెరీ గ్లాసైటిస్, పెలాగ్రా. ఓకే, ఈ విధంగా మనకి 3 కోడ్లు అనేవి వస్తున్నాయి. బెరీ గ్లాసైటిస్, పెలాగ్రా, ఈ 3 పేర్లు మనకి ఈజీ గుర్తుంటున్నాయి. బంగ్లా, పెళ్ళ అని గుర్తుపెట్టుకోండి. బంగ్లా మీద నుంచి పెళ్ళ విసిరాడు. ఓకే, తర్వాత ఏమైంది, ఎనిమి అని చెప్పాడు. పెళ్ళ విసిరి ఎనిమి అని చెప్పాడు. ఎనిమి అంటే ఎనిమియా. ఓకే, థైరాయిడ్ కి B6 కి ఎనిమియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పెళ్ళ విసిరి ఎనిమి అని చెప్పాడు. ఎనిమి అని పేరు చెప్పాడు. అడిగారు ఎందుకు ఇచ్చినావంటే ఎనిమి అని పేరు చెప్పాడు. ఎనిమి అంటే ఎనిమియా, పేరు చెప్పడం ఏంటంటే పెర్నీషియస్ ఎనిమియా. ఓకే, B12 విటమిన్ కి ఓకే ఇక్కడ చూడండి మనకి పెర్నీషియస్ ఎనిమియా అనేటటువంటి వ్యాధి వస్తుంది. B12 విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి పేరు ఏంటంటే పెర్నీషియస్ ఎనిమియా అని చెప్తారు. ఓకే, బంగ్లా మీద నుంచి తెల్ల విసిరి ఎనిమి అని పేరు చెప్పాడు. బంగ్లా మీద నుంచి తెల్ల విసిరి ఎనిమి అని పేరు చెప్పి సారీ చెప్పాడు. ఇది కోడ్. బంగ్లా మీద నుంచి తెల్ల విసిరి ఎనిమి అని పేరు చెప్పి సారీ చెప్పాడు. బంగ్లా మీద నుంచి తెల్ల విసిరి ఎనిమి అని పేరు చెప్పి సారీ చెప్పాడు. ఓకే, పేరు చెప్పడం అంటే పెర్నీషియస్ ఎనిమియా. ఓకే, నెక్స్ట్ సి విటమిన్ ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పాం కదా. మరి సి విటమిన్ లోపించినప్పుడు స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. స్వారీ చెప్పాడు అంటే స్కర్వీ. స్వారీ అనేటటువంటి పదంలో స్కర్వీ అనే పదం ఉంటుంది. కాబట్టి బంగ్లా మీద నుంచి పెళ్ళ విసిరి ఎనిమి అని చెప్పి ఎనిమి అని పేరు చెప్పి సారీ చెప్పాడు. బంగ్లా మీద నుంచి పెళ్ళ విసిరి ఎనిమి అని పేరు చెప్పి సారీ చెప్పాడు. సో ఈ విధంగా మనకి ఈ కోడ్ తోటి ఈజీగా మనకి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో కాబట్టి ఇట్లా మనకి కొన్నిసార్లు దీన్ని రిపిటేషన్ చేయడం వల్ల మనకి ఈజీగా ఆ కోడ్ గుర్తుంటుంది. జనరలైజేషన్ చేసినటువంటి ఆ పదాలు కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి బి కాంప్లెక్స్ విటమిన్లు, తర్వాత కొవ్వులో కరిగేటటువంటి ఆ విటమిన్లు కానివ్వండి, ఇంకా నీటిలో కరిగే విటమిన్లు కానీ ఈజీగా సింపుల్ కోడ్ తోటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ లో అడిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మొత్తం కూడా మనకి మైండ్ లో ఒకసారి వచ్చినట్లయితే విజువల్ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో
వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వీడియోలు మరిన్ని మీ అందరికీ తీసుకొస్తానని చెప్తున్నాను. ఓకే. జై హింద్.